నా హృదయలోగిలిలో ఈ పాటను డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు రచించి స్వరకల్పన చేసి సంగీత సారథ్యాన్ని వహించారు. ఈ పాటను పాడిన వారు కీర్తిశేషులు గానగంధర్వ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటను ఈరోజు మోజెస్ రాజేష్ గారు పాడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు మోజెస్ రాజేష్. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. స్వామి యేసు స్వామి నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నీ ఆత్మలో నన్ను నిండని నీ సాక్షిగా ఇలలో నన్నుండని నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నా లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గము చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించినావా నా జీవితం వెలిగించినావా నీ రూపమే నాలో ముద్రించినావా నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా ఇలలో నన్నుండని నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ. చాలా చక్కగా పాడారు బ్రదర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించినటువంటి పాట. బాలసుబ్రహ్మణ్యం గారు 40,000కు పైగా పాటలు పాడితే క్రైస్తవ గీతాలు చాలా తక్కువనే చెప్పాలి. వాటిలో కదిలింది కరుణరథం అనే పాట చాలా ఫేమస్. అలాగే ఈ పాట కూడా చాలా ప్రాచుర్యంలోనికి వచ్చింది. డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ గారు అద్భుతంగా రాశారు.
ఈ పాట మీరు ఏ రీతిగా పాడారన్నది బ్రదర్ బండి శ్యామ్ గారి ద్వారా స్పందన అడిగి తెలుసుకుందాం. మోజెస్ రాజేష్ గారు, యూ సెలెక్టెడ్ ఎ గుడ్ సాంగ్. ఒక మంచి భావం ఉన్నటువంటి పాటను మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ టైం చాలా చక్కగా, చాలా కాన్ఫిడెంట్గా, కంపేర్ టు నేను చూసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మీరు పాడారు. ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్ అనేది మీరు ఇవ్వగలిగినట్లయితే ఇంకా ఆడియన్స్ కూడా చక్కగా మీ యొక్క సాంగ్ని ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. బట్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.